బిట్ కాయిన్ ఈ పదం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీని తయారీ అంతకంటే సంచలనంగా మారింది. దీనికి కారణం దీనిలో నీటి వినియోగం ఎక్కువగా ఉండడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక తాజా అంచనాల ప్రకారం ప్రతి బిట్ కాయిన్ వెనుక ఉండే నీటి వాడకం అత్యధికంగా ఉంటుందని తేలింది. ప్రతి బిట్ కాయిన్ చెల్లింపు వెనుక సరాసరి ఓ మోస్తరు స్విమ్మింగ్ పూల్ నింపడానికి సరిపోయే నీటి వినియోగం ఉంటుందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ పై ఆధారపడిన లక్షల కంప్యూటర్లను శక్తివంతం చేయడానికి, చల్లబరచడానికి వినియోగించే నీటిని బట్టి ఈ లెక్కలు వేశారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ లావాదేవీతో పోలిస్తే బిట్ కాయిన్ లావాదేవీ వెనుక ఉండే నీటి వినియోగం దాదాపు 60 లక్షల రెట్లు ఎక్కువ అని నెదర్లాండ్స్ లోని బ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్ కు చెందిన అలెక్స్ జీవ్రెస్ లెక్కగట్టారు. అనేక ప్రాంతాలు మంచినీటి కొరతతో పోరాడుతున్న సమయంలోనే ఈ విషయం బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే నీటి కొరతను అనుభవిస్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మధ్య ఆసియాలో జరుగుతోంది, అమెరికాలోనూ జరుగుతుంది. ముఖ్యంగా కాలిఫోర్నియా చుట్టూ వాతావరణ మార్పు మరింత అధ్వానంగా ఉన్నందున ఇది మరింత దిగజారుతుంది. 2021లో బిట్ కాయిన్ దాదాపు 1600 బిలియన్ లీటర్ల నీటిని వినియోగించిందని సెల్ రిపోర్ట్స్ సస్టైనబిలిటీ జర్నల్లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. అంతేకాదు 2023వ సంవత్సరంలో నీటి వినియోగం 2200 గిగాలీటర్స్ కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. బిట్ కాయిన్ చాలా నీటిని ఉపయోగించుకోవడానికి ప్రధాన కారణం అది అపారమైన కంప్యూటర్ శక్తిపై ఆధారపడుతుంది. దీనికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం బిట్ కాయిన్ పోలాండ్ వాడే విద్యుత్ కంటే కొంచెం తక్కువ వినియోగిస్తుంది. సాధారణంగా ఇంధనాన్ని అందించే గ్యాస్, బొగ్గు ఆధారిత ప్లాంట్లను చల్లబరచడానికి నీటిని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తుంటారు. జల విద్యుత్ ప్లాంట్ల కోసం ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల నుంచి బాష్పీభవనం ద్వారా పెద్ద మొత్తంలో నీరు వృధా అవుతుంది. బిట్ కాయిన్ లావాదేవీలపై ఆధారపడిన లక్షల కంప్యూటర్లను చల్లబరచడానికి నీరు ఉపయోగిస్తుంటారు. అయితే బిట్ కాయిన్ కోసం ఇంత ఎక్కువ నీటిని ఉపయోగించాల్సిన అవసరం లేదని అలెక్స్ అంటున్నారు. బిట్ కాయిన్ మైనింగ్ వంటి ప్రక్రియపై ఆధారపడుతుందని, ఇక్కడ డిజిటల్ కరెన్సీ కోసం కంప్యూటర్లు ఒకదానితో ఒకటి పోటీపడి లావాదేవీలను ఆడిట్ చేస్తాయంటున్నారు అలెక్స్. ఈ పద్ధతిలో ఒకే లావాదేవీ శక్తివంతమైన కంప్యూటర్ల ద్వారా మళ్లీ ఆడిట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల పరికరాలున్నాయి. గెస్ ది నెంబర్ అని భావించే ఈ పెద్ద గేమ్ లో నిరంతరం ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటుంది. మిషన్లన్నీ కలిపి రోజులో ప్రతి సెకనుకు 500 క్వింట్రిలియన్ అంచనాలను నాన్ స్టాప్ గా జనరేట్ చేస్తుంటాయి. 500 క్వింట్రిలియన్ అంటే 500 పక్కన 18 సున్నాలు. ప్రూఫ్ ఆఫ్ వర్క్ అని పిలిచే ఈ పద్ధతికి చాలా విద్యుత్, నీరు అవసరం. అయితే ఇథీరియం క్రిప్టో కరెన్సీ 2022 సెప్టెంబర్లో ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనే కొత్త పద్ధతి తీసుకొచ్చింది. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ వినియోగాన్ని 99% పైగా తగ్గించవచ్చు. అయితే అది అంత ఖచ్చితంగా ఉండకపోవచ్చునని కూడా నిపుణులు అంటున్నారు. బిట్ కాయిన్ కంటే ఇథీరియం నిర్వహణ ఎక్కువగా కేంద్రీకృతం అవడంతోనే ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనప్పటికీ బిట్ కాయిన్ నీటి వినియోగంపై వెల్లడైన పరిశోధన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు. బిట్ కాయిన్ మైనింగ్ కోసం మంచినీటిని పెద్ద ఎత్తున ఉపయోగించడం ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. బిట్ కాయిన్ ను ఒక దేశంగా పరిగణిస్తే ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, అర్జెంటీనాలో ఏడాదిలో సగటున వాడే విద్యుత్ కంటే అధికంగా వినియోగిస్తోంది. ఈ క్రిప్టో కరెన్సీ మైనింగ్ కి వాడుతున్న భారీ సర్వర్లు నిరంతరం పనిచేస్తూ అధికంగా విద్యుత్ను వినియోగిస్తుండడమే ఇందుకు కారణమని తెలిపింది. పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం బిట్ కాయిన్ మైనింగ్ కి ఏటా రికార్డు స్థాయిలో సుమారు 121.36 టెరావాట్ గంటల విద్యుత్ వాడుతున్నారు. ఇవి ఈ ఏడాది ఫిబ్రవరి నాటి లెక్కలు. ప్రస్తుతం బిట్ కాయిన్ మైనింగ్ మరింత పెరిగింది. దాంతో ఈ విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఎన్నో దేశాలు ఏటా వాడుతున్న సగటు కరెంటు కంటే ఇది చాలా ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో విద్యుత్ వాడకం వాతావరణం పైన ప్రభావం చూపుతోంది. బిట్ కాయిన్ రేట్లు విపరీతంగా పెరగడంతో కొత్త కాయిన్స్ జనరేట్ చేయడానికి కంప్యూటర్ల వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. బిట్ కాయిన్ ధర పెరిగే కొద్దీ అది వినియోగించే విద్యుత్ కూడా పెరుగుతుంది. బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్న కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా వేరువేరు శక్తి సామర్థ్యాలు కలిగినవని CBECI సూచిక భావిస్తోంది. ఆ మేరకు బిట్ కాయిన్ ఎంత మేర కరెంట్ను వినియోగిస్తుందో అంచనా వేస్తుంది. 1 కిలోవాట్ అవర్ విద్యుత్ కు సగటున అయ్యే ఖర్చు, బిట్ కాయిన్ నెట్వర్క్ కు ఎంత కరెంట్ అవసరం పడుతుందో పోల్చి చూస్తూ మొత్తం మీద ఎంత విద్యుత్ వాడకం జరుగుతుందో అంచనా వేస్తుంది.